కార్తీక పురాణం 15వ అధ్యాయం 15వ రోజు పారాయణం. దీప ప్రజ్వలనంచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపమందుట. అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మహత్యమును గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు. కానీ మరి ఒక ఇతిహాసము తెలియజెప్పేదను, సావధానుడై ఆలకింపమని ఇట్లు చెప్పాను. ఈ కార్తీక మాసమున హరినామ సంకీర్తనుడు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణమును చదువుట లేక వినుటం, సాయంత్రం దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రమైన నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చినట్లా విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎల్లా అట్టివారు దేవదందుపులు మరుగుచుండగా విమానమైకి వైకుంఠమునకు పోదురు. నెల రోజులు చేయని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైన నిష్ఠతో పూజలు చేసి ఆవునెత్తితో దీపముంచవలన. ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రం దీపముంచిన ఎల్లా మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించను. ఇతరులు ఉంచిన దీపం ఎగద్రోసి వృద్ధి చేసిన ఎల్లను లేక హారిపోయిన దీపం వెలిగించిన బట్టి వాళ్ళ సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతి నది తిరుమల శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడైన దయాద్ర హృదయుడుగా యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచ్చటిని గడిపి పురాణపట్నము చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూత వత్తులు చేసి 12 దీపములుంచి స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికం ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపై ఉన్న వత్తిని తినవలసిందని అనుకుని నోట కలుచుకుని ప్రక్కన దీపం వద్ద ఆగిన. నోట కలిసి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన వత్తి కూడా వెలుతూ వచ్చను. అది కార్తీక మాసం అవటం వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఎలుక వల్ల వెలుగుడిచే దాన్ని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడను. ధ్యాననిష్టలో ఉన్న యోగి పొంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కనక మానవుడు నిలబడి ఉంటున్న గమనించి, ఓయి నీవెవడవు, ఇందుకెట్లు నిలబడింటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూసికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నీవాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలని దాన్ని నోట కలిసి ప్రక్కన దీపం చేత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుడిచే నా పాపమును పోయినందున వెంటనే పూర్వజన్మం ఎత్తిదిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ మూసిక జన్మం ఎత్తవలసి వచ్చిందో దానికి కారణమేమిటో విశదీకంపమని కోరను. అంత యోగీశ్వరులు హత్యలపడి తన దివ్య దృష్టితో సర్వం తెలుసుకుని, క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడు, నిన్ను బాహిలికుడని పిలిచేవాడు. నీవు జైనమత వంశానికి చెందినవాడు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశపరుడై దేవపూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసం వల్ల నిషిద్ధాన్నం తినచు మంచి వాళ్ళను యోగ్యులను నిందిస్తూ వరలో చెంత స్వార్థ చెంత కలవాడై ఆడపిల్లను అమ్మవృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండాలను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అట్లా సంపాదించిన ధనము నీవు అనుభవించగా ఇతరులకు ఇవ్వక ఆ ధనం భూస్థాపితం చేసి పిసినారువై జీవించావు. మరణించిన తర్వాత ఎలుక జన్మం ఎత్తి వెనుకొడి జన్మ పాపం అనుభవించుతుంది. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడు వైతివి. దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కావున నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును తవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షం పొందమని అది నీకు నీతులు చెప్పి పంపించను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందుల 15వ అధ్యాయము 15వ రోజు పారాయణం సమాప్తం.